పేషెంట్స్ మీ దగ్గరకు వచ్చిన వాళ్ళలో క్యూర్ అవుతున్న వాళ్ళు సార్ అది నేను బేసికలీ నా దగ్గర వచ్చినందుకు పేషెంట్స్ క్యూర్ అవుతున్నారు నేను అన్నాను. ఎందుకంటే నా చేతిలో ఏమీ లేదు. నాకు తెలిసిన విషయాన్ని పేషెంట్స్ చెప్తున్నాను. దేవుడి దయ ఉంది కాబట్టి చాలామంది మంచి అవుతున్నారు అంతే. కానీ రేషియో లాగా చెప్పడానికి నేను చెప్పలేను సార్. ఎందుకంటే ఫస్ట్ నేను చేస్తున్నా అనే మాట నేను నమ్మను. మనిషి ఏం చేయడు సార్, ఆ దేవుడే చేస్తేదన్నా ఆ దేవుడి చేతుల్లోనే అని నడుస్తుంది, నా చేతిలో ఏం లేదు. లేదంటే 8 సంవత్సరాల తర్వాత 10 సంవత్సరాల తర్వాత పేషెంట్ మంచి ఎట్లయితారు సార్? పక్షవాతం వచ్చిన వాళ్ళు అంతే. సో ఇలా 10 years 20 years 30 years 40 years హిస్టరీ ఉన్న వాళ్ళు మంచి అయ్యేది ఉంది. కానీ నేను చేస్తే అయిందని నేను ఒప్పుకోను. సో ఆ దేవుడి దయ వల్ల ఇంకో పేషెంట్ కూడా నేను వాళ్ళు చెప్పినట్టు పాటిస్తున్నారు అండ్ నేను మందులు తగ్గిస్తున్నా. కొన్ని అనవసరం మందులు ఉంటాయి సార్. సో కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ వల్ల కూడా వాళ్ళు ఇంప్రూవ్ కాకపోవచ్చు. సో ఆ మందులు తగ్గియడం ఫస్ట్, ప్రాపర్గా డైట్ ఇప్పుడు మీకు చెప్పాను కదా, డైట్గా చెప్తాను అంతే సార్. ఒక యాంటీబయాటిక్స్ బాగా తగ్గిస్తారు సార్ ఇట్లా? సార్ యాంటీబయాటిక్ అసలు ఇన్ఫెక్షన్ లేకపోతే యాంటీబయాటిక్ ఇవ్వద్దు. అండ్ వైరల్ ఇన్ఫెక్షన్లు అసలుగా ఇవ్వద్దు. అన్లెస్ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ ఉంటేనే యాంటీబయాటిక్స్ ఇవ్వాలి. సో బట్టి జ్వరం వచ్చిందని యాంటీబయాటిక్ వేసుకోవడం కూడా తప్పు. దానివల్ల యాంటీబయాటిక్ రెసిస్టెన్స్ వస్తుంది. చిన్న చిన్న యాంటీబయాటిక్స్ ఇంతకుముందు పనిచేసేది, ఇప్పుడు పెద్ద యాంటీబయాటిక్ వెళ్తే తప్ప లేదు. ఎందుకంటే చిన్న చిన్న ఊళ్ళలో కూడా పెద్ద పెద్ద యాంటీబయాటిక్స్ పెడుతున్నారు, అది డేంజర్. సో మనం కావాలని ఎవరు చేయకపోవచ్చు, కొందరి పరిస్థితులు కావచ్చు, ఆ సిచ్యువేషన్ కావచ్చు. కానీ తెలిసి తెలియక కొందరు ఈ వైద్యం వల్ల కూడా సిక్ అవుతున్నారు.